స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉన్నతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి ఆయన మీ యొక్క జన్మదినాన్ని ఒక పండుగగా ఉత్సాహంగా ఆయన కలిగి ఉండే కృపనిచ్చినందుకై మీ స్తోత్రాలు. ఈ క్రిస్మస్ రోజు ప్రభువా మీరు ఇవ్వబోతున్న ఈ సందేశము విలుచున్న మాకు అందరికీ ఆశీర్వాదకరముగా చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళు దయచేసి కూర్చుంది. చాలా సంతోషం. మరి దేవుని మహాకృప చేత మనం అందరం కూడా ఈ స్థలానికి చేరి ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి కొద్ది నిమిషాలు అందరూ కూడా మరి నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. పిల్లలు ఎవరైనా అరుస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే దయచేసి కొంచెం వాళ్ళ బయటికి తీసుకెళ్ళండి. దేవుని వాక్యం ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా కాన్సన్ట్రేషన్ తో దేవుని వాక్యాన్ని మనం ఏకాగ్రత కలిగి విన్నాము. యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఒకరోజు తన శిష్యులను పిలిచి అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. పిమ్మట మరి దేవుని యొక్క సువార్త దేశాలు ఖండాలు దాటుకుంటూ అన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ప్రభు మాట్లాడుతూ ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. సువార్త ప్రకటించబడుతున్నటువంటి సమయంలో ద క్రోస్ ఆఫ్ పీపుల్, కోట్ల కొలది ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచారు. వారిలో యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఇంకా వివిధ రకాల మతాలకు సంబంధించినటువంటి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అంతేకాకుండా పామరులు ఉన్నారు, పండితులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్సులో ఉన్నటువంటి వారు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి ప్రజలు కోట్ల కొలది సంఖ్యలో ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు యొక్క జన్మదినం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ జన్మదినము జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడి కాలాలు, సమయాలు, తరాలు, యుగాలు దాటుకుంటూ 2025 సంవత్సరాలకు ముందు మానవ ప్రపంచానికి బయలుపరచబడింది. అదేదో 2025 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు జన్మించడానికి కాదు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1:20 ప్రకారము జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రభు యొక్క జన్మదినం అనేటువంటిది నిర్ణయించబడింది. మానవుడు జన్మించక ముందే మానవుని కొరకు ప్రభు యొక్క జన్మదినం అనేది నిర్ధారించబడింది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు జన్మించకపోతే, యేసు ప్రభు జన్మించకపోతే మానవుడు పాపమున పుట్టి పాపములో పెరిగి పాపములో జీవించి
పాపంలోనే మరణించి ఆ నిత్య నరకానికి పాత్రుడయ్యాడు. యేసు ప్రభు జన్మించకపోతే మానవ జాతికి పాప క్షమాపణ, శాప విమోచన అనేటువంటిది లేదు. యేసు ప్రభు జన్మించకపోతే ఎవ్వరు కూడా దేవుని వద్దకు వెళ్ళలేరు, దేవునితో సహవాసం చేయలేరు, దేవునితో నిత్యత్వాన్ని గడపలేరు. కనుక యేసు ప్రభు యొక్క జన్మ చాలా చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. మరి యేసుక్రీస్తు ఎవరి కోసం జన్మించాడు అంటే మన కోసమే. చదవక్కర్లేదు కానీ లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఉంటుంది. యేసు మన కొరకు జన్మించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారము క్రీస్తు మన కొరకు బాధను అనుభవించాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారము క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ 3 సందర్భాల్లో కూడా మన కొరకే అన్న మాటలు కనబడతాయి. మన కొరకే అంటే ఇక్కడ కూర్చున్నటువంటి కేవలం మన కొరకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తముగా ఉన్న మనుషులందరి కొరకు యేసుక్రీస్తు జన్మించాడు. అందుకే ప్రభువు జన్మించినప్పుడు దూతలు అన్నారు, ఏమని చెప్పారు? ఏమని చెప్పారు? ఏమని చెప్పారమ్మా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అన్నారు. ప్రజలందరికీ యేసుక్రీస్తు యొక్క జన్మ శుభవర్తమానం. ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు జన్మించి ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు సిలువను అనుభవించాడు, సిలువ మరణాన్ని పొందాడు. ప్రియ అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రజలందరి కొరకు ప్రభువు తిరిగి రానయ్యాడు. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. యేసుక్రీస్తు యొక్క జీవితం మానవాడికి అంకితం చేయబడింది. ప్రియ తనకంటూ ఏమీ ఉంచుకోలేదు. చివరి రక్తపు కొట్టు వరకు ఆయన సిలువలో చిందించాడు, కన్నుమూశాడు. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ ని జరిపించుకుంటా ఉంటారు. అసలు క్రిస్మస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. ఎందుకు మనము యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించాలి అనే ప్రశ్న వేసుకుంటే దానికి చాలా కారణాలు అనేటువంటివి బైబిల్లో మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు అర్థవంతమైనటువంటి ఆరాధన విషయమై 4 విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. Why should we worship Christ? There are so many reasons written in the Bible, but today we are going to meditate 4 important things. యేసుని ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్నకి బైబిల్లో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అయితే ఒక 4 మాత్రము ఈ సందేశంలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తును మనం ఎందుకు ఆరాధించాలి అని అంటే ఆయన మన సృష్టికర్త. హీ ఈజ్ అవర్ క్రియేటర్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి
దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఎవ్రీథింగ్ సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. వీళ్ళ యేసుక్రీస్తు ప్రభువు సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఇక్కడ ఏమని చదువుతున్నాము అంటే, ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని. ఆకాశమందు ఏమున్నాయి అంటే, ఆకాశము మహాకాశములో పరలోకం అనేటువంటిది ఉంది. ఆ పరలోకాన్ని సృష్టించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. వారి యొక్క సృష్టి కూడా క్రీస్తు ప్రభువు ద్వారా జరిగించబడింది. పోతే అంతరిక్షంలో కనిపించేటువంటి గెలాక్సీ, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు సృష్టించాడు. భూమికి సంబంధించినటువంటి ఆకాశములో కనిపించినటువంటి గాలి, కనిపించేటువంటి వర్షము, మంచు, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క సృష్టిలో భాగాలు. భూమి యందు ఉన్నవియో అని చదువుతూ ఉన్నాం. భూమి యందు ఉన్నటువంటి విశాల సముద్రం, కొండలు, లోయలు, పర్వతాలు, నదులు, సెలయేర్లు, ఎడారులు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు సృష్టించాడు. మనతో సహజీవనం చేసేటువంటి జంతువులు, పక్షులు, పశువులు, చేపలు, పురుగులు, every creation has been created by Jesus Christ. సృష్టిలో కనిపించే సమస్తానికి సృష్టికర్త ఆయనే. బైబిల్లో ఒక అత్యున్నతమైనటువంటి క్రిస్మస్ మనం చూస్తాం పిల్లలు. మెగా క్రిస్మస్ అది. ఇక్కడ కాదు, పరలోకంలో. జస్ట్ ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనం చూసి బయటకు వద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం నుంచి అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా, ద క్రోర్స్ ఆఫ్ ఏంజెల్స్, కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్లయు వారు ఏమంటున్నారంటే, వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద నరుడు అనే గొప్ప స్వరముతో చెప్పుచుంటుంది. క్రోర్స్ ఆఫ్ ఏంజెల్స్ యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తారు. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములో ఉన్న ప్రతి స్పష్టము ఎవ్రీ క్రియేచర్, ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును, గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములకును కలుగును గాక అని చెప్పుట. చూడండి,
యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప ఖ్యాతి కలిగినటువంటి వాడు. సమస్త సృష్టి ఆయనను ఆరాధిస్తూ ఉంది. అంతరిక్షము దేవుని మహిమపరుస్తా ఉంది. అయితే వై షుడ్ వి వర్షిప్ జీసస్? అయితే మనం ఎందుకు యేసు ప్రభువును ఆరాధించాలి అని అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు, జంతువులు, పక్షులు, ఆకాశ పక్షులు, పశువులు, పురుగులు, చేపలు ఇవన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, విశాలమైన సముద్రం ఉన్నాయి, కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటికంటే మనము దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనటువంటి వాడు. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. ఈ మాట సృష్టిలో దేనికి కూడా వర్తించదు. దేవదూతలను దేవుడు తన స్వరూపమందు సృష్టించలేదు. ఒక మానవుని మాత్రమే దేవుడు తన స్వరూపమందు సృష్టించాడు. అందుకే రేపు యేసు ప్రభు వస్తే ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగ కనిపిస్తాం. చదవక్కర్లేదు కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ప్రభువును మనం చూసినప్పుడు ప్రభువును పోలి ఉంటాడు. దేవుడు మనల్ని సృష్టించకపోతే ఈ భూమి మీద మనకు ఉనికి అనేది లేదు. We have no any existence on this earth. Suppose God has not created us. దేవుడు ఒకవేళ మనల్ని సృష్టించకపోతే ఈ భూమి మీద మనకు మనుగడ అనేటువంటిది లేదు. దేవుని సృష్టిలో మానవుని యొక్క సృష్టి చాలా ఉన్నతమైనటువంటిది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఘనత, దేవుడు మనకి ఇచ్చినటువంటి మహిమ, దేవుడు మన గురించినటువంటి ఉద్దేశాలు చాలా గొప్పవి. కనుక ఆయన మన సృష్టికర్త అయినందున మనం ప్రభువును ఆరాధించాలి. రెండోదిగా వై షుడ్ వై వర్షిప్ క్రైస్ట్? ఎందుకు క్రీస్తును మనం ఆరాధించాలి అని అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది ఒకసారి చదవండి. ఏలయనగా మనకు శిశువు, యేసు ప్రభు యొక్క జన్మను గురించి ఇక్కడ కూడా చదువుతా ఉన్నాం పిల్లలు. ఆ పుట్టినటువంటి శిశువు మనకు నిత్యుడకు తండ్రి. ఎందుకు మనం యేసుక్రీస్తును ఆరాధించాలి అంటే, ఫర్ హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మన అవసరతను తీర్చేటువంటి వాడు. ప్రియ నిత్యుడకు తండ్రి అంటే, ఒక తండ్రిగా మన అవసరతలను ఆయన తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. కేవలం ప్రభు మనిషిని సృష్టించి అలా గాలికి వదిలేయలేదు. మనిషికి కావలసిన అన్నిటిని కూడా ముందుగానే సృష్టించి, ఆ సృష్టించినటువంటి సృష్టిని అనుభవించేదానికి మనిషిని సృష్టించాడు. సో జీసస్ ఈస్ అవర్ ప్రొవైడర్. బికాస్ ఆఫ్ ద రీజన్ వీ మస్ట్ వర్షిప్ క్రైస్ట్. మనం పీలుస్తున్నటువంటి గాలి, మనం తింటున్నటువంటి ఆహారము, మనం ధరించినటువంటి వస్త్రాలు, మనం ఉన్నటువంటి గృహాలు, ఈ భూమి మీద మనం దేన్నైతే అనుభవిస్తూ ఉన్నామో అదంతా కూడా దేవుడే. కీర్తన 104 ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 14వ వచనం. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అన్ని దేవుడే. ఈవెన్ దో వి
ఎనీథింగ్ దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు గాడ్. మనం ఏది సంపాదించినా అది కూడా దేవునిదే. ఈ భూమి మీద ఉన్న సమస్తము దేవునివే ప్రియారు. దేవుని అయినటువంటి వాటిని దేవుడు మానవునికి ఇచ్చాడు. మరి దేవుడు మానవునికి కావలసినవన్నీ ఇస్తే ఈ భూమి మీద పేదరికం దేనికి? ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు. ఎందుకు అంటే అది దేవుని తప్పు కాదు ప్రియ. మానవునిలో ఉన్నటువంటి దురాశ, మానవునిలో ఉన్నటువంటి స్వార్థము ప్రతి మనిషి దేవుని యొక్క సమృద్ధిని అనుభవింపలేకుండా చేసేసారు. వాస్తవానికి ప్రతి మనిషి కూడా ఎలా ఉంటాడో తెలుసా? జస్ట్ ఒక బిట్టు మనం చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. ఒకవేళ భూమి మీద స్వార్థం లేకపోతే, దురాశ అనేటువంటిది లేకపోతే మనిషి ఎలా ఉంటాడో అన్న ఒక చిన్న దృశ్యాన్ని మనం చూడగలుగుతాం. 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. ఎవరు కూడా వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళుగా అనుకోవట్లేదు. There is no selfishness among the people who believe in Jesus. వాళ్ళు ఆ స్వార్థం అనేటువంటిది కనపడట్లేదు. 35వ వచనం చదవండి. వారు ప్రతివానికి వారి అక్కర కొలది పంచి పెట్టిన గనుక వారిలో ఎవ్వడికి కూడా పొదువు అనేటువంటిది లేదు. నిజంగా మనిషి అలాగా జీవిస్తే ప్రతి ఒక్కరూ ధనవంతులే. పేదరికం అనేది ఉండదు ప్రియ. నిరుద్యోగం అనేది ఉండదు. అందరికీ ఆ ప్రేమ అనేది ఉంటే ఇక హత్యలు ఎందుకు జరుగుతాయి? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? దొంగతనాలు ఎలా ఉంటాయి? మోసాలు ఎలా ఉంటాయి ప్రియ? ఇఫ్ దెర్ ఈస్ నో ఎనీ సెల్ఫిష్, స్వార్థం అనేటువంటిది లేకపోతే ప్రపంచం అంతా కూడా ప్రభు యొక్క సమృద్ధిని ప్రజలు అనుభవిస్తారు. ఎవ్వరు కూడా నిరుపేదలు, పేదలు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు అనేవాళ్ళు ఉండరు. అందరూ కూడా ఐశ్వర్యవంతులే. Why should we worship Christ means He is our provider, for He is our provider. యేసు మనకు యేసు మన అవసరతను తీర్చేటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కొన్ని మనం చూస్తా ఉన్నాం. 104వ కీర్తన 14వ వచనం ఒకసారి చదవండి. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించు. ఈరోజు మనం తింటున్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవన్నీ దేవుడు మొలిపిస్తా ఉన్నాడు ప్రియులారా. రైతు సేద్యం చేసి విత్తనం చల్లుతాడు. ఆ విత్తనానికి వృద్ధినిచ్చేవాడు దేవుడు. పొలంలో విత్తనం చల్లితే ఆ పొలములపై నీళ్లను ప్రవహింపజేసేటువంటి వాడు దేవుడు. ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చి భూమి మీద వర్షాన్ని కురిపించేటువంటి వాడు దేవుడు. సూర్యునికి ఆజ్ఞ ఇచ్చి సమపాళల్లో ఆ కాంతిని, ఆ వేడిని ప్రసరింపజేసేటువంటి వాడు దేవుడు. 5 నిమిషాలు గాలిని ఆపితే ప్రపంచం అంతా కన్ను మూస్తారు పిల్లలు. అందరూ చనిపోతారు ఆక్సిజన్ లేకపోతే. స్పేస్ లో ఆక్సిజన్ అనేది ఉండదు, భూమి మీద మాత్రం ఆక్సిజన్ ఉంటుంది. ఆ గాలిని పంపించేటువంటి వాడు దేవుడు. ఎందుకు మనం యేసుక్రీస్తును ఆరాధించాలి అంటే ఆయన
మన నిత్యుడకు తండ్రిగా ఉండి మన అవసరతలను తీరుస్తున్నటువంటి వాడు. పోతే మూడవదిగా, వై షుడ్ వి వర్షిప్ క్రైస్ట్ ఫర్ హీ ఈస్ ద గాడ్. ఎందుకు మనం యేసుక్రీస్తును ఆరాధించాలి అని అంటే, ఆయన దేవుడై ఉన్నాడు పిల్లలు. ఆయనే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు దేవుడు. ఆ వాక్యమే శరీరధారి. అదే క్రిస్మస్ అంటే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి, శరీరధారి ఆయన దేవుడు ఉన్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమా 9:5. నేను చెప్పేస్తాను. అక్కడ యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. హి ఈస్ ఆల్మైటీ గాడ్. హి ఈస్ ఆల్ ఇన్ ఆల్. He has an authority over all. సమస్తంపై ఆయన అధికారం కలిగిన వాడు. సర్వాధికారం అంటే సర్వముపై అధికారము కలవాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడు యేసుక్రీస్తు ఎవరు అంటే మహాదేవుడు ప్రియ. మహాదేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవించుచున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో మార్పు లేనటువంటి మహనీయుడిగాను, మార్పు లేనటువంటి సర్వశక్తిమంతుడిగాను, సర్వాధికారిగాను ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు పిల్లారు. ఆయన మాటల్లో కూడా ఒక వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నా. స్వయంగా ప్రభు పలికిన మాటలు ప్రియులారా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యము, యేసుక్రీస్తు యొక్క మహత్యము వర్ణింపజాలము ప్రియులారా. ఎందుకు మనం యేసుక్రీస్తును ఆరాధించాలి అని అంటే, ఆయన మహాదేవుడు కనుక, ఆయన సర్వాధికారి అయిన దేవుడు కనుక, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు కనుక, ఆయన కాలానికి సమయానికి ఆది అంతమైనటువంటి లేదు ప్రియులారా. ఆయన అనంతుడు. మనము దేవుని యొక్క లేక యేసుక్రీస్తు యొక్క దైవత్వమును గురించి ఆలోచిస్తూ ఆరాధిస్తే ఆ ఆనందంలో మన ఆత్మ ఎంతో ఆనందిస్తుంది, ఎంతో సంతోషిస్తుంది ప్రియులారా. ఎంతో సంతృప్తిని కలిగి ఉంటుంది. అవధులు లేనటువంటి ఆనందం అనే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం కదా, మంచిదే. ఆ నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి దేవుడైన యేసుక్రీస్తును నిజంగా ఆరాధిస్తే దాన్ని మనం అనుభవించే వారంగా ఉండగలుగుతాం. నోటి మాటతో హ్యాపీ క్రిస్మస్ కాదు, కానీ ఆత్మలో ఆనందించే వారంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ప్రియులారా. చివరిగా 4వదిగా, ఎందుకు మనం యేసుక్రీస్తును ఆరాధించాలి అంటే, ఫర్ హీ ఈజ్ అవర్ సేవియర్. ఆయన మనకు రక్షకుడై. అదే కదా క్రిస్మస్ వర్తమానము. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు
తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హీఈస్ అవర్ సేవియర్. ఆయన మనకు రక్షకుడు. సమరయ ప్రాంతానికి ప్రభు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, ఈయన నిజముగా లోక రక్షకుడు అన్నారు. లోకానికి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రియులారా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక్కసారి యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ పరిశీలిస్తే బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు జన్మ ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. యేసుక్రీస్తు జన్మ ఒక ప్రత్యేకమైనటువంటిది ప్రియ. ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. యేసుక్రీస్తు యొక్క జీవితం ఒక ప్రత్యేకమైనటువంటిది. ఆయన జీవించినట్టు భూమి మీద ఎవ్వరూ జీవించలేదు. ప్రభు యొక్క మాటలు ప్రత్యేకమైనటువంటివి. ఆయన మాట్లాడినట్టు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఆయన మాటలు నాడు నేడు రేపు గొప్ప ప్రభావితాన్ని కలిగి ఉన్నాయి పిల్లలు. ఇందాక నేను చెప్పాను కదా, కోట్ల సంఖ్యలో ప్రజలు యేసు ప్రభువును ఆరాధించే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళలో హంతకులు ఉన్నారు, బందిపోటు దొంగలు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు పిల్లలు, కరుడు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మారారు. త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వారు కూడా మారారు. వారు కూడా మారారు పిల్లలు. వాళ్ళని మార్చింది ఎవరు అంటే ప్రభు యొక్క మాటలు. ప్రభు యొక్క మాటలు పిల్లలు. ఆ మాటల్లో శక్తి అనేటువంటిది ఉంది. అటువంటి మాటలు యేసు ప్రభు మాట్లాడాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా లోకంలో జీవించాడు. అంతేకాదు ప్రజల పట్ల ప్రేమను చూపించాడు, దయను చూపించాడు, జాలిని చూపించాడు. ప్రభు దగ్గరికి ఎంతో మంది కుష్టి వ్యాధులు వచ్చారు. కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు, కుష్ఠ రోగులు, వాళ్ళను కూడా స్వస్థపరిచాడు. తాగాడు. దయ్యం పట్టినటువంటి వాడు, చాతుపడి శక్తుల చేత పీడించబడినటువంటి వాడు, దురాత్మల చేత దుర్భరమైనటువంటి జీవితాలను జీవించినటువంటి వాడు ప్రభు దగ్గరికి వస్తే వారందరికీ కూడా ఆయన విడుదల ఇచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన ఎద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. ఆయన వారిని స్వస్థపరచెను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచాడు, దయ్యం పట్టినటువంటి వారికి విడుదల ఇచ్చాడు, పాప శాప రోగాలతో వేదనలతో పీడించబడుతున్నటువంటి వారికి విముక్తినిచ్చాడు ప్రియులారా. అంతేకాకుండా ఆయన మనుషులందరి పాపముల కొరకు సిలువలో మరణించినటువంటి రక్షకుడు. మనుషులందరి పాప క్షమాపణ కొరకు క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి రక్తము సిలువలో చిందించబడింది. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. యేసు జన్మించకపోతే మానవునికి పాప క్షమాపణ, శాప విమోచన అనేది లేదు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు పుట్టబోవచ్చున్న వారందరి కొరకు
యేసుక్రీస్తు శిలువలో తన రక్తాన్ని చిందించాడు. సదాకాలం నిలిచే ఒక్క బలిని ఆయన అర్పించాడు. క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. క్రీస్తు మన పాపములను సిలువ మీద మోసెను. ప్రియులారా, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు మనుషుల కొరకు సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచాడు. మృత్యుంజయుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన శిలువ మరణం ద్వారా మానవాడికి రక్షణ అనుగ్రహించాడు. అయితే ఈ రక్షణ మనం పొందుకోవాలి. రక్షణ పొందకుండా రక్షకుడైన యేసుక్రీస్తును మనం ఆరాధించలేము. ఒకవేళ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవచ్చేమో, కానీ నిజమైనటువంటి హ్యాపీనెస్ అనేది రక్షణలో ఉంది. హౌ కెన్ వి రిసీవ్ దిస్ సాల్వేషన్? అసలు రక్షణ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా పొందుకోగలం? రక్షణ అంటే ఏంటి అంటే నిత్య నరకం నుండి తప్పించుకోవడం. మనమందరం పాపం చేస్తాం. మనం చేసినటువంటి పాపం యొక్క శిక్ష మన ఆత్మ ఆ నిత్య నరకాగ్నిలో అనుభవిస్తుంది. మరణం తర్వాత మన జీవితం ఉంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అటు తరువాత తీర్పు జరుగును. ఆ ధవళమైన సింహాసనం దగ్గరికి మృతులైన వారందరూ కూడా పునరుత్థానులై తీర్పుకు వస్తారు. ఆ ధవళమైన మహాసింహాసనం మీద కూర్చున్న వాడు కూడా యేసుక్రీస్తే. ఆ మృతులు తీర్పు తీర్చుకొని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వారు ప్రభువు ఇచ్చినటువంటి ఆ పాప క్షమాపణ పొందుకోలేదు. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండానే కన్ను మూశారు. ప్రియులారా, ఈరోజు వర్తమానం వింటున్నటువంటి మనం కూడా ఒకరోజు కన్ను మూస్తాం. చనిపోక ముందు మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని బిడ్డలుగా ఎంచబడతారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ పాప క్షమాపణ పొందుకుంటారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. కనుక యేసుక్రీస్తు నీ కొరకు కూడా శిలువలో రక్తం చిందించాడు, నీ కొరకు కూడా మరణించాడు. ఆయన నీ కొరకు జన్మించినటువంటి దేవుడు, నీ కొరకు బాధను అనుభవించినటువంటి వాడు, నీ కొరకు కూడా మరణించినటువంటి వాడు. ప్రియులారా, నువ్వు ఎవరివైనా సరే ప్రభువు నిన్ను ప్రేమిస్తావు. బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ ఆత్మకు రక్షణ అనేది కలుగుతుంది. ఆత్మను రక్షించడానికే యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడు. ప్రియులారా, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడతారో వారందరూ నిత్య నరకమును తప్పించుకొని దేవుని రాజ్యంలోనికి అడుగు పెడతారు. దేవుని రాజ్య నివాసులుగా, ఆ రాజ్యానికి వారసులుగా వారు మారుతారు. ప్రియులారా, దేవుని రాజ్యం ఎలాంటిది అంటే అక్కడ కష్టం లేదు, శ్రమ లేదు, బాధ లేదు, వేదన లేదు, రోగం లేదు, దుఃఖం లేదు, మరణం అసలుకి లేనే లేదు. ఆ రాజ్యంలో ఇప్పుడు డిసెంబర్ 25 కదా ఈరోజు. ఈ డిసెంబర్ 25 రోజు మాత్రమే మనం క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం. ఆ రాజ్యంలో ప్రతిరోజు కూడా క్రిస్మస్. ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించడమే. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ అధ్యాయము 5వ వచనం. రాత్రిగా ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను
వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించుచు వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము 4వ వచనంలో మాట్లాడారు. యుగ యుగములు దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం ప్రియులారా. సో ఇన్ హెవెన్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ there will be a great Christmas. దేవుని రాజ్యంలో యుగ యుగాలు క్రిస్మస్ అనేటువంటి ఉంటుంది. ప్రతి క్షణం క్రిస్మస్ అనేది గొప్ప సంతోషం, ఆనందం. అక్కడ వ్యాధి లేదు, రోగం లేదు, వయసుకు పరిమితి లేదు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఫర్ ఏజెస్ అండ్ ఏజెస్. జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు యొక్క జన్మదినం నిర్ణయించబడింది ప్రియులారా. పరలోకంలో నిత్యత్వం మనం క్రీస్తుని ఆరాధించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. కనుక భూమి మీద సజీవముగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు, మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. మనం ఆయన బిడ్డలుగా మారుతాము. మరణం తర్వాత లేక ప్రభువు వస్తే ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాము. అక్కడ యుగ యుగాలు నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషాన్ని కలిగి ప్రభువును ఆరాధించేటువంటి వారంగా ఉండగలుగుతాం ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి క్రిస్మస్ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి హృదయంలో మీ వాక్యానికి ముద్ర వేయండి. మీ ప్రేమను ప్రతి ఒక్కరు రుచి చూచి మీ వైపు తిరగగలిగినట్లు నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషాన్ని ఆత్మలో అనుభవించేవారుగా ఉన్నట్లు మీ పరిశుద్ధాత్మ కార్యంతో జరిగించమని సందేశాన్ని, ఈ సందేశం మీద ప్రతి ఒక్కరిని మీ ఘనమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.